మొట్టమొదటిగా మీడియా వారికి అండ్ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులకి, రేపు ఎల్లుండి అంటే శని ఆదివారాలు అంటే ఆదివారము నెక్స్ట్ వస్తుంది, ఇవాళ రేపు ఈ 2 రోజులు మా కోసం థియేటర్కి వచ్చి చూడబోయే ప్రేక్షకులకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చూస్తున్న సంఖ్యలు కరెక్ట్ కాదనిపించింది. ఆ సంఖ్యలు పెంచాల్సిన బాధ్యత, సంఖ్యాబలం పెంచాల్సిన బాధ్యత మమ్మల్ని అందరినీ ఆదరించే దీవించే ఆడియన్స్దే. డెఫినెట్గా రేపటి నుంచి ఇంకా బాగుంటాయని అనుకుంటున్నాం కలెక్షన్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ వెరీ హ్యాపీ అండి. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా. అంటే బాబు అన్నీ చేయగలడు, చంద్రహాస్ బాగా చేస్తాడు యాక్టింగ్, అందరికీ నచ్చేలా చేస్తాడనేది చెప్పాలనుకున్నాము, అది 100% రీచ్ అయ్యాము. అండ్ మీడియా పీపుల్ ఇక్కడి వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలియదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా సంతోషం. సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం 2 వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత బాగా వెళ్ళడానికి ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు మీరు మా ప్రెస్ మీట్లలో చూడని ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్కి చాలా ఫస్ట్ మార్క్స్ పడ్డాయి. కంగ్రాట్స్ డార్లింగ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా మంచి స్క్రిప్ట్ చేశాడని పేరు వచ్చింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఆల్ ద హీరోయిన్స్, యూ గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. అండ్ ఆఫ్ కోర్స్ చంద్రహాస్ 100 మార్క్స్ కొట్టేశాడు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో. చాలా హ్యాపీగా ఉంది నాకు ఫుల్ మార్క్స్ వేసినందుకు అందరూ. అండ్ టికెట్స్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా నాకు మెసేజెస్ ఫుల్గా వస్తున్నాయి. ప్రీ రిలీజ్లో చెప్పాను టికెట్ డబ్బులు ఇచ్చేస్తా వెనక్కి ఎవరికైనా నచ్చకపోతే అని. చాలా లైక్ ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ డిఎం మొత్తం ఫుల్. ఈరోజు అన్నీ చూసుకోలేకపోయాను మొత్తం, బట్ చూసినంత వరకు చూశాను. రేపు కొంచెం ఖాళీ ఉంటా అనుకుంటున్నాను, అన్నీ పక్కన పెట్టి మాట ఇచ్చా కాబట్టి కూర్చొని అన్నీ చూస్తా. వచ్చినంత వాటిలో ఒక 95% పాజిటివ్ ఉంటే ఒక 5% అందరికి నచ్చాలని రూల్ లేదు కాబట్టి పెట్టారు. టికెట్ ఏం లేదు, జస్ట్ మెసేజ్ పెట్టారు సినిమా చూశాను బాగాలేదు అని. అయితే రెస్పాండ్ అయ్యి ఆ 5% పీపుల్కి నేను అడిగినట్టుగా చెప్పినట్లుగా స్టేజ్ మీద మీ టికెట్ ఫోటో పెట్టండి అండ్ వీడియో ప్రూఫ్ పెట్టండి స్టేజ్ మీద చెప్పా కదా అంటే, ఎట్లా చెప్పారంటే ఆ సినిమా చూశాను నాకు తీసుకోలేదు వెళ్ళిపోయాను అని చెప్పి అంత లైక్ నాన్ సెన్స్ టాక్స్ అవన్నీ. ఆ 5% కూడా ఆ 5%లో జెన్యూన్ లేరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా మాట పైన నేను ఉండడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉంది. చూసినంత వరకు యునానిమస్గా ఇట్స్ ఆల్ సూపర్ హిట్ అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మేము తీసింది ఈ సినిమా కూడా కేవలం వాట్ ఆల్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ డూ వెరీ వెల్ అని చూపించుకోవడం కోసం. అండ్ అది ఎవ్రీ వన్ నో ఐ మీన్ నెగిటివ్ లేదు రివ్యూస్ పరంగా కానీ, సినిమా నాకు చుట్టుపక్కల నాకు చెప్పే వాళ్ళందరూ కదా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవ్రీబడి ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక్క కలెక్షన్స్ ఒకటే నాకు కొంచెం అనిపిస్తుంది, ఇంకా వస్తే అది ఒక్కటే నేను కొంచెం యాక్చువల్గా కొంచెం దాని గురించి ఐఎమ్ నాట్ లైకింగ్ ద కలెక్షన్స్ పార్ట్, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపీ. ఎందుకంటే సినిమా బాగుంది అని అంటున్నారు చూసినంత వరకు, బట్ సినిమా థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువగా చూస్తారని ఇప్పుడు టాక్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండి చూస్తారని నేను అనుకుంటున్నా. బట్ యా చాలా ఐ హ్యావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్, బట్ వి న్యూ ఇట్. కాన్సెప్ట్ కంటే కూడా అన్నీ మిక్స్ అయ్యి ఈ ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీశాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నావి రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్. అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజే నెక్స్ట్. ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ కలెక్షన్స్ ఇంప్రూవ్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్, బికాజ్ యునానిమస్గా రివ్యూస్ పరంగా కానీ అండ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్దలు మా ఫాదర్ కాల్ చేస్తున్నారు, కంగ్రాట్స్ చెప్తున్నారు. దానికి కూడా చాలా చాలా హ్యాపీ. యా హిట్ ఈజ్ హిట్, ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఆర్ నాట్. సో యా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా డాడీ, అవుతుంది.
అదొక్కటే నాకు కొంచెం అనిపిస్తుంది. మిగతా అంతా వెరీ హ్యాపీ, రివ్యూస్ పరంగా కానీ హిట్ పరంగా కానీ. సెలబ్రిటీ షో జరిగింది నా నైట్. వచ్చిన వాళ్ళు కూడా డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు, సోహెల్ వచ్చారు, అండ్ శ్రీకాంత్ గారు, అండ్ కృష్ణవంశీ గారు, అండ్ ఆల్ ద టీవీ ఆర్టిస్ట్, మై డాడ్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్ హూ కేమ్, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆర్గానిక్గా ఎంతవరకు మీరు చేశారో అది నాకు తెలుసు. దానికి థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా మీరు అందరు రివ్యూస్ ఇచ్చారు, జెన్యున్గా మాట్లాడారు. అండ్ నాకు ఐమాక్స్ దగ్గర, సంధ్యా థియేటర్ దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లిటరలీ నాకు కొంచెం ఇంకొక 5-10 minutes అక్కడ ఎక్స్ట్రా ఉంటే నేను ఏడ్ చేసేవాడిని. ఎందుకంటే అంత పొగిడారు, అంత దగ్గర తీసుకున్నారు. డైరెక్ట్గా లైక్ చెప్తుంటే తెలిసిపోతుంది నాకు మీ జెన్యూనిటీ, మీ ఫేస్లో కానీ, మీ రియాక్షన్స్లో కానీ. ఐ ఓన్లీ హ్యావ్ వన్ థింగ్ టు సే ఫర్ ఆల్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. దానికంటే ఇంకా ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్కి, అశ్విన్ బ్రదర్. దిస్ విల్ బీ ఇప్పటికిప్పుడు కాకపోయినా విత్ టైమ్ పీపుల్ విల్ దిస్ ఆల్బమ్ విల్ గో సమ్వేర్. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అండ్ డైరెక్టర్ డార్లింగ్, ఇంత మంచి స్టోరీ మీరు రాసుకొని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. పెద్ద సినిమాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని 100 కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది. అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్నీ బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేం. ఎందుకంటే పెద్ద బ్యానర్లు ఎంకరేజ్ చేయడం వేరు, ఒక కొత్త కుర్రాడు వస్తున్నాడు బాగుందని ఒక మాట అన్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అని మీరు చేసిన ప్రయత్నాన్ని మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి టాక్ తెచ్చుకున్నందుకు. విషయం ఏంటంటే ఇక్కడ ప్రభాకర్ కానీ నేను కానీ ఒక 50-60 మార్కులు తెచ్చుకుంటే ఏదైతే మేము టార్గెట్ చేసామో చంద్రహాస్ని అతను 100కు 100 తెచ్చుకున్నాడు. గుడ్ డార్లింగ్, సూపర్. నీ వర్క్ అదిరిపోయింది. నీకు ఇండస్ట్రీలో ఈ కథలు ఆ కథలని కాదు, మంచి కథ ఏదొచ్చినా చెయ్యి. నీకు వినగానే అద్భుతం అనిపించిందంటే ఒక మంచి బ్యానరు, మంచి డైరెక్టర్. 100% నువ్వు రైటర్స్ దృష్టిలో ఇప్పటికే నన్ను చాలామంది ఎంక్వైరీ చేశారు. ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే నీ గురించే, నా గురించి, మీ నాన్న గురించి, ఎవరి గురించి, హీరోయిన్ల గురించి కూడా కాదు, వీళ్ళ ముందే చెప్తున్నా, నీ గురించి అడుగుతున్నారు ఫస్ట్. వెరీ గుడ్. అలాగే హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో ఆ లవ్ సీన్స్లో, దీంట్లో చాలా బాగా చూపించారు అంటున్నారు. అలాగే తన క్యారెక్టర్ నిన్న ఒక ఆవిడ అంటుంది, ఏంటి తల్లి భయపెట్టేసావని. సో వీళ్ళంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఎవరి వర్క్ వాళ్ళకి. ముందు ఈ రిజల్ట్ తీసుకొచ్చుకున్నందుకు ఒక చిన్న సినిమాకి ముందు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని ఇది గొప్ప సినిమా ఏదో కాదు, తను ఒక హీరోగా అన్ని చేయగలడు అనేది కావాలి డార్లింగ్ మనకు అన్నాడు. అదే ఫుల్ఫిల్ చేసాం. వెళ్ళిన వాళ్ళు కాసేపు సరదాగా నవ్వుకొని రావాలన్నాడు. సరదాగా హ్యాపీగా ఒక 1.5-2 గంటల సేపు చక్కగా నవ్వుకొని బయటకు వస్తారు. రేపు ఎల్లుండి దయచేసి ఒక చిన్న సినిమాని మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిన్న మూవీ చూసాను సంధ్యా థియేటర్లో. అండ్ ఐ బ్రాట్ మై ఫ్యామిలీ హియర్ ఫ్రమ్ చెన్నై. నా స్టూడియో చెన్నైలో ఉంది. అండ్ నార్మల్గా వెన్ ఐ వర్క్ ఆన్ అ ఫిలిం అండ్ if I know the result already, I don't bring my family. Nene choosesi, I'll just go off. And when I brought my family, I always trust my sister and wife review. Choosinde screen lo choosinde, they told me Chandra has something, he has fire in the screen, and they know that he's going to become a big star, and even I am there with him to support him. And secondly, endante they loved the film. They were very happy after seeing the film, and they actually thanked me. They have never thanked me till now. And so they loved the film, and ade నాకు result, that is my result. And thanks to media people, I have read all the reviews and everything, songs gurinchi and RR gurinchi and all that. ఈ album వచ్చి it's it's a group project laga for the past 1.5 years. You can also go and listen to it if you still haven't, and I hope it'll reach people. And thank you media people, thank you the audience for making this a good hit. And it's my debut in Telugu. Last time నేను చెప్పాను, it's my 5th film, but it's my first film in Telugu. I have done small films in Tamil, Kannada, and this is my debut in Telugu. And I hope it's a grand success. Yes.
Hi everyone, Andarki Namaskaram. I'm Ambika Vani. So thank you so much. आप लोगों ने इतना प्यारा प्यारा रिव्यू दिया, ऑनेस्ट रिव्यू दिया और इतना सारा सपोर्ट एंड प्यार दिखाया. आप सबको ये फिल्म पसंद आ रही है, यही हम सबकी सफलता है. So thank you so much again. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్ ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చినందుకు. అండ్ అందరికంటే పెద్ద థ్యాంక్స్ ప్రొడ్యూసర్ సార్, మలేజా ఆంటీ. వీళ్ళకి పడ్డ కష్టం ఎవరికి చెప్పలేను, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. చాలా సపోర్ట్ చేస్తూ మా టీం అందరినీ యూనో ఒక ఫ్యామిలీలా చూసుకొని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హీరో చంద్రహాస్. ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో. బికాజ్ తన యాక్టింగ్, తన డ్యాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై కో యాక్టర్స్ రీతు, అంబిక, రీచా అండ్ ఎవ్రీవన్. అందరూ 100% పెట్టారండి. అంటే అందరి ఎనర్జీస్ ఒక పాయింట్కి వచ్చి ఒక ప్రాజెక్ట్ని పుష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అందరం కలిసి మొత్తానికి హిట్ కొట్టాము. అండ్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ ఏంటి సినిమా ఎందుకు చూడాలని. చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎంబీబీఎస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్ అయితే రాయరు కదా సినిమా చూసి. సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ కోసమే. సో దానిలో కూడా మీరు ఇన్విజిలేటర్ల డౌట్స్, క్వశ్చన్స్ ఎతికితే ఎవరేం చెప్పలేరు. ప్లీజ్ ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేశారు, దానికి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. అలానే మీరు కూడా ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టుగానే ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కార, బాగున్నారా? Thank you so much for coming and giving us your time and supporting us. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production. And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am, and Chandrahas, and all of us. And I would love to say this. I heard such an amazing review from everybody. Malayali people, they watched it yesterday. My friends over here, and they all loved it. Comedy, we have to say, yesterday when I was watching, everybody was laughing for every comedy. So I want to all of you people in Andhra, Telangana, all over the world to watch our film and support our small craft. It's a small film, we know that, but we will never disappoint you. We will never disappoint you. And thank you so much once again, Telangana and Andhra. Thank you so much. You guys are very sweet and kind. Thank you. అందరు మాట్లాడేశారు, ఏం మాట్లాడాలో నాకు ఆ మాటలు కూడా రావట్లేదు, కానీ చాలా హ్యాపీగా ఉందండి. ఒక సినిమా తీస్తే హిట్ అయినా రావాలి, కలెక్షన్స్ అయినా రావాలి. మాకైతే హిట్ టాక్ అయితే వచ్చేసింది. అసలు సినిమా ముందుకు వెళ్ళాలంటే ప్రేక్షకులే దేవుళ్ళండి. ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు ప్రేక్షకుల సగం మౌత్ టాక్తోనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మా అబ్బాయికి నెగిటివ్ వచ్చింది, అదంతా ట్రైలరు, టీజరు, సాంగ్స్ వీటంతటి వల్ల పాజిటివ్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి, అంటే థియేటర్కి ఒక 100 మంది వచ్చారనుకో, 100 మందిలో 95% అంటే 95 పీపుల్ బాగుందనే చెప్పారు. సో మేమైతే సక్సెస్ కొట్టేసామని అనుకుంటున్నాము. కొంచెం కలెక్షన్స్లోనే వెనకపడ్డాము. అంటే మాకు సినిమా తీయటం కష్టపడటం వరకే తెలిసింది, దాన్ని ముందుకు జనాల్లోకి ఎట్లా పంపించాలి, ఎట్లా ప్రమోట్ చేయాలో తెలియలేదు. నెక్స్ట్ సినిమా తీసినప్పుడు మా డ్రాబ్యాక్స్ ఏమున్నాయో మేము తెలుసుకొని ప్రమోషన్ కూడా అంతే గట్టిగా చేసి ప్రేక్షకుల్ని థియేటర్కి తెప్పించుకోవడానికి మేము ట్రై చేస్తాము. కమర్షియల్ సినిమా తీశాను అనుకుంటున్నారు, కానీ మా అబ్బాయికి అన్నీ వచ్చని మేము ఒక షో రీల్ చేసి చూపించాము. అన్నిట్లో 100కి 100, అంటే కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉంది, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అని చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులకి ఇంక అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇది ఇనానిమస్గా హిట్ అండి. జస్ట్ కలెక్షన్స్ ఒకటే లేవు,
ఎందుకు లేవు అంటే కొంచెం హాలిడేస్ ఇటు అటు జనాలు వెళ్తున్నారు, కొంచెం పూజలు అవన్నీ ఉన్నాయి అనుకుంటా. మలయాజీ గారు, ఏమండి చెప్పండి. ఒక నిమిషం, ఇంకా ఓకే చాలా అది మేము ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి మేము సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చినాయని చెప్తారు. మీరు ఎందుకు మొదటి సినిమాలోనే ఇప్పుడు మొదటి రోజే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. వాట్స్ ద ప్రాబ్లం? అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం, చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారు, కానీ థియేటర్స్ అంటే ఏదైనా జెన్యూన్ ఉండాలి కదండి, అది నేను చెప్పింది. ప్రభాకర్ గారు, మలయాజ గారు చెప్పిన దానికి ఇప్పుడు మీరు ఏకీభవిస్తున్నారా? దానికి 100% ఏకీభవిస్తున్నాను. కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదంటే అండి, మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు మేము ఇప్పటివరకు. పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది. ఎందుకంటే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లే. వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ, ఏది పెయిడ్ రివ్యూ అనేది. మేమేంటి జెన్యూన్గా వెళ్ళిపోయాము. మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళ గుండెల్లోంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యూన్గా వెళ్ళిపోయాం జనాల్లోకి. ఎందుకు వెళ్ళామంటే అండి, మేమేంటో మాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ టు చీట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేసుకోవాలనుకోలేదు. సో హ్యాపీ, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు. ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసిన అన్నీ బాగున్నాయి అన్నారు. డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి, ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ. మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్, సార్ మాకు రేపు నుంచి హాలిడే, సండే చూస్తామని. సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అవ్వదు, ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను. సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్నీ చాలా అద్భుతంగా వెళ్ళాయి. మ్యాట్నీస్ పర్వాలేదు, ఫస్ట్ షో సెకండ్ షో వచ్చి తగ్గాయి. మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. సో రేపటికి ఫుల్గా పెరుగుతుందన్న నమ్మకం ఉంది. బట్ ఇప్పటి వరకు 1,00,000 మంది చూసుంటారేమో సినిమా ఇన్ని కోట్లలో. సో ఆ 1,00,000 మంది చూసి 1,00,000 మంది బాగుందన్నారు. మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా అని వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఈ సినిమా తర్వాత, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంటా? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి, నాకు నా చెవిలో ఇప్పటి వరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు. అసలు ఏంటంటే బాబు, మీ వాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. మీరు అబద్ధం చెప్పారు, మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని, డెఫినెట్గా ఒక 5-6 సినిమాలు చేసి ఉన్నాడు అంటున్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారంటే ఒక 5-6 సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడో అలా చేశాడని అనడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత బాగా చేశాడండి. థ్యాంక్ యూ సో మచ్. యాటిట్యూడ్ అనేది నీకు చూపించే సినిమాలో అంటే నీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలుకి? ఇంకా టైం ఉంది కదా సార్, వస్తారనుకుంటున్నా. లేకపోతే కూడా నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటట్టుగా ఉండగలిగే సినిమా నెక్స్ట్ అలా వస్తా. ఈ స్టోరీ చూస్తుంటే అంటే నీ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అవుద్ది. అంటే నీ లైఫ్లో జరిగిందా, లేక రియల్గా ఎవరికైనా జరిగిందా, లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్? లేదు సార్, ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకంటే వాడు అసలు మాట మీద నిల్చోడు, నిజాయితీగా ఉన్నాడు, అబద్ధాలు ఆడతాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. నేను అలా ఉండను, నేను మాట అంటే మాటే. ఈ సినిమాకి కానీ మేము అనుకున్నట్టుగా వచ్చేసింది సార్. అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా, అదే వి సక్సీడెడ్ ఎట్ దట్. లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని, లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ, మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ. సో అక్కడ వి సక్సీడెడ్ దట్. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మీరు సంజయ్ థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా, అటు సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది, దేవరాని తిడుతున్నారు. ఎందుకని అంటే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా, అవునా ఏంటి ఇది అనేసి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్. నాకు ఆయన డాన్స్ చాలా ఇష్టం. ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది, చూసారా మీరు? లేదు సార్, అంటే చూడకపోయినాగా నేను అక్కడే ఉన్నా కదా, నాకు తెలుసు వాళ్ళు ఏమేమన్నారు. అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి ఇవి అని అన్నారు. కొంచెం పక్కన నిల్చోవడం కూడా టెన్షన్ ఉండింది నాకు, వాళ్ళు అలా అరుస్తుంటే అలా అంటుంటే. కానీ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు, నేనేమంటా దానికి. అంతే, జై బాలయ్య.
జైబాలే కాదు, అక్కడ ఎన్టీఆర్ని తిట్టేశారు. అంటే ఫ్యాన్స్ దేవరాని ఇది చేశారు. లైఫ్లో ఏం జరిగినా జై బాలయ్య అనుకుంటే ముందుకు వెళ్ళిపోవడం. అంతేనా? సి వెంకట్ గారు, అది అతని అభిప్రాయం, కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదండి. మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు. డెఫినెట్గా అసలు పోలిక కూడా లేదు. అది ఏంటి సార్, అది మనం ఎక్కడ సార్, అలా కాదు. బడ్జెట్ అనే కాదు, హీరో స్టార్డమ్, అది మనందరం, అది వేరు సార్. అది సార్ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా? తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి అంటే 2 గుళ్ళే, 2 దండం పెట్టుకుంటారు, రెండింటికి సేమ్ పవర్ ఉంటుంది, కానీ పోలిక ఉండదు సార్. మీరు అలా పోలిక పెట్టకూడదు. తిరుపతి గుడి అనేది మీరు టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా. మన ఇంటి దగ్గర గుడికి బండి ఆపేసి దండం పెట్టుకుని వెళ్ళిపోతే చాలు. మా సినిమాకి దానికి అంత పోలిక ఉంది. ఓకే ఓకే ఓకే. అంటే అసలు మన టాపిక్ అటు వెళ్ళొద్దు, అసలు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకు సంబంధం లేదు. ఎవరో ఒక వ్యక్తి అని ఉంటాడు, అతని అభిప్రాయం అది. కానీ ఇప్పుడు ఆ వీడియోని బాగా ట్రెండ్ అవుతుంది. వచ్చింది, నేను చూసా ఆ వీడియో. ఒక అబ్బాయి చెప్పాడు అలాగా, అంటే చాలా బాగుందండి, హీరో బాగా చేశాడండి, దేవరా కంటే బాగుందండి అన్నాడు. బట్ ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో, దేవరాలో లేనిది ఏదో వాళ్ళ వయసుకి నచ్చిందే, మా దేవరాలో లేదు కదా. అంటే మన సినిమాలో ఉంది, అందులో ఏం లేదేమో. అంటే ఇందులో మీరు అందరు హీరోలు వాడారు, బాలకృష్ణ గారిది, లేకపోతే ఇటు పవన్ గారి అని. మాకు అందరూ చూస్తున్నాము, బన్నీ గారిని. అందరు ఇష్టం సార్ మాకు. మేము పెరిగిందే ఈ వాతావరణంలో. మా సినిమా ప్రపంచం సార్ మాది. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చేస్తాం, ఇవే వాడుకుంటాం మేము. మాకు వేరే ఏం లేవు. వీ డోంట్ వాంట్ టు టచ్ పాలిటిక్స్. ఇంకోటి డ్యాన్స్ పరంగా చూస్తే బాగా ఎరగదీసేసాడు. అంటే దీనికి కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ అన్నారు కదా మీరు, ఎవరెవరు చేశారు? జానీ మాస్టర్ గారు లేరు, శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్, బాగా చేశారు. అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్, స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు. సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు. ఇంకొక సాంగ్ జాషువా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు, అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్. కాదు, అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారా? డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటాడా లాస్ట్? అంటే అది మీరు చంద్రాసన్ అడుగుతున్నారా లేదా రామనగర్ బన్నీని అడుగుతున్నారా? రామనగర్ బన్నీనే అడుగుతున్నాను. వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తాడు రామనగర్ బన్నీ గారు, అందుకే చెప్పాడు ఆ క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి సంబంధం లేదండి. ఓకే. ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దేంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్ ఫార్మల్ టైప్లో ఉంది. ఇది కొంచెం ఓవర్ ద డోస్ రొమాంటిక్ స్టైల్లో ఉంది. సో చేసేటప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ఇట్? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నర్వస్నెస్ ఆ ఫీలింగ్ ఉండింది, ఏమవుద్దో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని. మన వాళ్ళు ఏంటంటే కామెంట్ చేసే రైట్ ఉంది కదా అని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియట్లే. నాకు నిజంగా భయం ఉండింది. కానీ వీళ్ళు ఇచ్చిన నమ్మకం, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సో అయిపోయింది అలాగా. ఇప్పుడు వాళ్ళే అసలు ఎంత బాగున్నావు, చూడముచ్చటగా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటున్నారు. చంద్రహాస్ గారు సినిమాకైనా లేకపోతే తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేస్తారు? అది మీకు నచ్చిందా సినిమా? నాకు సినిమా ఓకే. ఓకే, సో సినిమా నచ్చితే మీ నుంచి కంటిన్యూ చేస్తా అని చెప్పా. యునానిమస్గా అందరూ నచ్చిందన్నారు కాబట్టి 100% అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. ఓకే. అండ్ అంటే మనల్ని స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. నేను ఇది బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ బాగా చేస్తున్నాను, ఈ ఎమోషన్ సరిగ్గా చేయట్లేదు, ఇంకా బాగా బెటర్గా చేయాలి నెక్స్ట్ నుంచి అనేమన్నా ఈ రామ్నగర్ బన్నీ తర్వాత మీకు అనిపించిందా? నేను కొన్ని చేంజ్ చేసుకోవాలి, చేంజెస్ అలా? నా వరకు నాకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఏమేమి బెటర్ చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నౌ నా పరంగా నాకు ఎవరు మైనస్లు చెప్పలేదు ఏమి. ఓన్లీ సినిమా స్టోరీయే బెటర్గా ఉండాలి, సెలెక్షన్ బెటర్ ఉండాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి, అవి చెప్పారు. పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్పలేదు. మీకు ఏదైనా ఉందా నెగిటివ్ అంటే చెప్పండి, నేను తీసుకుంటాను. లేదు, మామూలుగా మీకేమైనా అనిపించిందా అని అంటున్నాను. అదే నాకు అనిపించేది నాకు అనిపిస్తాయి, బట్ అంటే అవి చెప్తే కూడా మీకు చాలా సిల్లీగా ఉంటాయి, చాలా చిన్న మైన్యూట్. అంటే కొంచెం అక్కడ కొంచెం నవ్వడం ఎక్కువ నవ్వు ఉండొచ్చు, లేదా అక్కడ కొంచెం బాధలో సాడ్ కొంచెం తగ్గించవచ్చు, అలా అనిపిస్తాయి తప్పితే నథింగ్ మేజర్. నా పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్. సో చూసిన వాళ్ళు కూడా నాకేమైనా చెప్తే బాగుండేదని ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం యాక్టింగ్ ఓవర్ అయ్యింది, లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది, అలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా, బట్ నో బడీ సెడ్ ఎనీథింగ్. సో అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీకు ఎక్కడైనా యాక్టింగ్ ఇంప్రూవ్ అనిపించిందా? లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా అయితే ఇలా ఉంది, నెక్స్ట్ నుంచి అన్ని ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా వస్తాయి అని చెప్పారు. బట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఒక
ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి కొంచెం ఓవర్ బిల్డప్గా అనిపిస్తాయి. ఎందుకంటే మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తున్నారు. బట్ అక్కడ చూస్తేనే పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళని కొట్టేయడం ఇలా చేస్తున్నప్పుడు సో ఆడియన్స్కి కూడా కొట్టేయడం ఇదంతా ఇంకేమైనా కాన్సెప్ట్తో వస్తే బాగుండేది కదా అన్న మైండ్ సెట్లో కూడా జనాలు ఉంటారు కదా. సో అందుకని అడుగుతున్నాను, మీకు ఏమైనా అలా అనిపించిందా? అదే దానికి కమర్షియల్ ఫార్మాట్ ఇప్పుడు చేయకూడదని అర్థమైంది నాకు. నెక్స్ట్ నుంచి స్టోరీలో అంటే కంప్లీట్ స్టోరీ ఓరియంటెడ్ చేద్దామన్న టైప్లో ఫిక్స్ అయ్యాను. అందుకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అన్నారు కదా ఏమండి, అదే ఎందుకు చూడాలి అంటే, సో మీరు ఐఏఎస్ ఎగ్జామ్ ఏం రాయట్లేదు కదా అని. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రావాలంటే ఒక 500,000 పెట్టి మీ మూవీకి రావాలంటే, సో అదే వీక్లో 4-5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ అడుగుతారు, సో మీ మూవీ ఎందుకు చూడాలి, సో ఏం స్పెషల్ ఉందని. సో చెప్పుకోవడం మన బాధ్యత కదా అని. సో ఆ క్వశ్చన్ మీరు ఇందాక అడగడం కరెక్ట్ కాదేమని అనిపించింది నాకు. నేను అడిగినది మీరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది కూడా పాయింట్. నేను చెప్పింది చాలా పాజిటివ్ థింగ్లోనే. అంటే వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు నేను అనలేదు, కామెంట్ చేసినందుకు నేను అన్నాను యాక్చువల్లీ. అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అండ్ సార్ అన్ని కోట్లు పెట్టి తీసిన దాని ముందు 1000 రూపీస్ అసలు లెక్కలేదని నేను చెప్పను, ఎవరికి వాళ్ళదే ఉంటుంది అఫ్ కోర్స్. కానీ అసలు వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు బాగాలేదన్నారు వీళ్ళు బాగుందన్నారు అని సినిమా చూడడం కరెక్ట్ కాదు. మీరు చూసి మీ సెల్ఫ్ ఒపీనియన్ ఇస్తే అది ఎవరికైనా మా అందరికి హ్యాపీనే కదా, ఆ ఉద్దేశంలో అన్నాను. ఇంత క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చూడాలి అన్నారని అంటున్నాం. ఎందుకు చూడాలి అనేది మీరు రీజన్ చెప్పుకోవాలన్నమాట. మీ మూవీలో ఏముంది? ఓకే, ప్రభాకర్ గారు సార్ యాక్టర్గా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా, అండ్ నెక్స్ట్ టైం ప్రొడ్యూసర్గా కంటిన్యూ చేస్తారు? యాక్టర్గా డెఫినెట్గా చాలా బాగుంటుందండి. వెళ్తాం, మనం సీన్ చేసుకుంటాం, వస్తాము. ప్రొడ్యూసర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ మన మీదే ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఫస్ట్ మనమే లేస్తాం, లాస్ట్ మనమే పడుకుంటాం. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు, నాలాంటి వాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు, అంటే నేను అన్ని పనులు చేస్తాను కాబట్టి, అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓన్లీ వర్కర్స్ని పెట్టి చేయించుకోవచ్చు. బట్ మనం అంత బడ్జెట్స్ లేకపోవడం వల్ల కొన్ని పనులు మనమే షేర్ చేసుకుంటాం. అంటే ఈ ప్రొడ్యూసింగ్లో ఏం నేర్చుకున్నారు? అంటే ప్రొడ్యూసర్ మీరు చాలామంది ప్రొడ్యూసర్లు చూసుంటారు, సో మీరే ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు ఈ మూవీ వల్ల ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి, సినిమా ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నా. ప్రభాకర్ గారు, సో రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత చంద్రహాస్కి వచ్చిన పేరు పక్కన పెడితే, సో ఆ సినిమా మొత్తం చూసినప్పుడు మీ అనుభవం కనిపించింది. సో ఫస్ట్ షాట్ నుంచి ఫస్ట్ షో వరకు మీరు పడిన శ్రమ, మీ ఫీలింగ్ ఏంది? ఒక యాక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక తండ్రిగా మీ ఫీలింగ్ ఏంది? సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీరు చెప్పింది కరెక్ట్. వీడు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఒక షో రీల్ లాంటి ఒక సినిమా చేయాలనుకున్నాను. అది ఈ రోజున ఆడియన్స్కి నచ్చి వాళ్ళు అంత ఎంజాయ్ చేసి బయటకు వచ్చి చాలా హ్యాపీగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడ కదండి, ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు మెసేజ్లు వచ్చాయి, మీకు వీడియోస్ పెట్టాము. సో వాళ్ళు కూడా చాలా బాగుంది, ఎంజాయ్ చేశారని చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. సార్ ఒక తండ్రి కొడుకుని హీరో చేసినప్పుడు పాజిటివ్ వే చెప్తారు. సో మీ అబ్బాయి సినిమా థియేటర్లో చూసిన తర్వాత మీ అబ్బాయికి మీరు చెప్పిన నెగిటివ్ పాయింట్ ఏంటండి? మా అబ్బాయికి అండి, మా అబ్బాయికి నెగిటివ్ పాయింట్ ఏం చెప్పలేదు, కానీ ఈ పాజిటివ్స్ అన్నీ దయచేసి నువ్వు ఎక్కువగా ఇది తీసుకొని ఆల్రెడీ అన్నీ సాధించానని మాత్రం అనుకోకున్నానా. అసలు ఏమి చేయలేదు నువ్వు, ఇంకా ఇది జస్ట్ బిగినింగ్. సో డెఫినెట్గా నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని ఇలా వార్న్ చేయడం జరిగింది, అంతే. నెగిటివ్స్ ఏం చెప్పలేదు నేను. సో బోల్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. Thank you. Thanks to my DOP, Prabhakar sir and director sir, for giving me such a wonderful script and a character in my first Telugu film. I think it's a big dream for many heroines. So I would love to add one more thing. Maybe why I'm saying you have to watch this film in theaters and you have to watch it because a lot of Ramnagar Bunny will be in their society, right? Guys are going from one woman to another. There they'll say another woman. So it's a rethinking for many Ramnagar Bunnies. Have you come across any Ramnagar Bunny in your life? Ha sir, you know, obviously we all. So definitely it's a rethinking for Ramnagar Bunnies.